హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హిందూ పేపర్లో ఏం వచ్చాయో అవన్నీ క్లియర్గా చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేసిన కీవర్డ్ ఏంటి అండ్ దాన్ని మన సిలబస్లోకి ఎలా లింక్ చేసుకోవాలి అండ్ దానికి సంబంధించిన థింగ్స్ ఎలా చదువుకోవాలి, అసలు ఏమేమి టైమ్స్ చదువుకోవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైటిల్ చూసుకున్నట్లయితే ఆర్డినెన్స్ ఇంక్రీజెస్ నెంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ టు 37 అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ టైటిల్లో మనకి రెండు కీవర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆర్డినెన్స్ అనమాట, అండ్ సెకండ్ వచ్చేసి సుప్రీం కోర్ట్ జడ్జెస్ యొక్క నెంబర్. ఈ రెండు కీవర్డ్స్ అనమాట. సో ఈ టాపిక్ అర్థం అవ్వాలి అంటే కొంత బేసిక్స్ మీకు తెలియాలి. ఆ బేసిక్స్ ఏంటంటే ఏదైనా బిల్ యాక్ట్ అవ్వాలి అన్నట్లయితే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆ బిల్ని మనం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ అంటే మనకి ఏం లేదు, లోక్సభ కానీ రాజ్యసభలో కానీ పాస్ చేయాలి. బేస్డ్ ఆన్ బిల్, అది మనీ బిల్లా, ఆర్డినరీ బిల్లా, ఫినాన్స్ బిల్లా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లా చూసుకొని దేనికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఫస్ట్ హౌస్లో ప్రవేశపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ బిల్ అయితే మాత్రం ఓన్లీ లోక్సభలో పెట్టాలి, మిగతా బిల్ అయితే లోక్సభ అయినా పర్లేదు అండ్ రాజ్యసభ అయినా పర్లేదు. సో బిల్ని ప్రవేశపెట్టిన తర్వాత డిబేట్స్, డిస్కషన్ అండ్ ఓటింగ్ జరుగుతుంది. అండ్ ఏ బిల్కి కావాల్సిన మెజారిటీ ఎంతనో ఆ మెజారిటీ పాస్ అయిన, కొన్నిటికి స్పెషల్ మెజారిటీ ఉంటుంది, కొన్నిటికి సింపుల్ మెజారిటీ ఉంటుంది, కొన్నిటికి అబ్సల్యూట్ ఉంటుంది, కొన్నిటికి ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఆ బిల్లుకి ఏది కావాలో ఆ మెజారిటీ పాస్ అయింది అన్నట్లయితే ఆ హౌస్లో ఆ బిల్లు పాస్ అయింది అని చెప్తాం. ఫస్ట్ హౌస్లో బిల్లు పాస్ అయిన తర్వాత మళ్ళీ అదే బిల్ని సెకండ్ హౌస్లో పెడతారనమాట. ఆ సెకండ్ హౌస్లో కూడా డిబేట్, డిస్కషన్, ఓటింగ్ జరిగిన తర్వాత అక్కడ కూడా బిల్ పాస్ అవుతుంది. బిల్ పాస్ అయిన తర్వాత ఏంటంటే ఆ బిల్ని ప్రెసిడెంట్ దగ్గరకు తీసుకొస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయాలి అంటే అసెంట్ అనేది ఇవ్వాలి. అసెంట్ అంటే ఏం లేదు, సిగ్నేచర్ అనమాట. ప్రెసిడెంట్ సిగ్నేచర్ పెడితేనే ఆ బిల్ అనేది యాక్ట్ అవుతుంది. యాక్ట్ అయిన తర్వాత దాన్ని గజెట్లో పెట్టి ఇంప్లిమెంట్ చేస్తారనమాట. గజెట్ ఆఫ్ ఇండియాలో రిలీజ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఎట్ ద గ్రౌండ్ లెవెల్ అనమాట. సో మనకి నార్మల్గా చూసుకున్నట్లయితే రాజ్యసభ అండ్ లోక్సభ సెషన్స్ ఎప్పుడు ఉంటాయి? మనకి బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్ ఉంటుంది. ఆ టైంలో మనకి హౌస్ సెషన్లో ఉన్నట్లయితే మనకు కావాల్సిన లాస్ అన్ని పాస్ చేసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ ఇక్కడ హౌసెస్ సెషన్లో లేవు కానీ అప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్గా పబ్లిక్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆర్ ఎల్స్ ఎనీ సబ్జెక్ట్ విచ్ ఇస్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆ బిల్ని పాస్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ హౌసెస్ అనేవి సెషన్లో లేనప్పుడు ప్రెసిడెంట్కి అలాగే గవర్నర్కి ఒక పవర్ ఉంటుంది. ఆ పవరే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటే సింపుల్గా చెప్పాలంటే హౌసెస్ సెషన్స్లో లేనప్పుడు ఆర్ ఎల్స్ ఒక్క హౌసెస్ సెషన్లో ఉన్నప్పుడు ఆ బిల్ని పాస్ చేయలేం. కాబట్టి అప్పుడు ప్రెసిడెంట్కి, గవర్నర్కి మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 123 అండ్ 213 ఇచ్చే పవర్ ఏంటంటే సరే లాస్ చేయండి అని చెప్తారనమాట. ఆ లాస్ చేసిన తర్వాత మనకి మళ్ళీ హౌసెస్ ఎప్పుడైతే సెషన్లో ఉంటాయో ఆ సెషన్స్లో మళ్ళీ వాటిని పాస్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఈ యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మీద యూపీఎస్సీ ఆల్రెడీ ప్రిలిమ్స్లో ఒకసారి క్వశ్చన్ అడిగింది. ఆ క్వశ్చన్ ఎలా వచ్చిందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్డినెన్స్ అని చెప్పి ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి అందులో ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగడం జరిగిందనమాట. సో అవన్నీ మీరు క్లియర్గా చూసుకోవాలి. సో ఈసారి కూడా ఆర్డినెన్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆర్డినెన్స్లో క్వశ్చన్ ఇస్తే ఏమి ఇస్తారు, లైక్ వాటికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి ఇవ్వచ్చు, లేకపోతే ప్రెసిడెంటా, లేకపోతే గవర్నరా, లేకపోతే ఏ సబ్జెక్ట్స్లో ఆర్డినెన్స్ తీసుకురావచ్చు, దాని యొక్క లైఫ్ ఎంత, ప్రాసెస్ ఏంటి, వాటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు దాన్ని క్లియర్గా చూడాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కీవర్డ్ ఏం చెప్పాను, సుప్రీంకోర్టు జడ్జెస్ని 37కి ఇంక్రీజ్ చేశారని చెప్పాను కదా. సో అసలు ఎందుకు ఇంక్రీజ్ చేశారన్నట్లయితే ఇక్కడ చూసుకుంటే మనకి టాప్ కోర్ట్ సుప్రీంకోర్టులో 93,000 కేసెస్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయన్నమాట. అది ఎందుకు అంటే నార్మల్గా మనకున్న జడ్జెస్ సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ జడ్జెస్ ఉన్నట్లయితే బాగుంటుంది అన్నట్టు చెప్పారు. సో అందుకని ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఆర్డినెన్స్ గురించి చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ జడ్జెస్ గురించి అసలు
మన కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఏం చేస్తారు అంటే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 1ని పెట్టారు. అదేం చెప్పింది అంటే ఆ టైంలో సీజేతో పాటు 7 జడ్జెస్ ఉంటారు అని చెప్పింది. అండ్ అదే ఆర్టికల్ ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే ఇది పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ మాత్రమే. ఇన్ కేస్ మనకి అవసరం వస్తున్నట్లయితే పార్లమెంట్ లా చేసేసి ఆ లా ద్వారా నెంబర్ని ఇంక్రీజ్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫోగ్రఫీ చూసుకున్నట్లయితే 1950లో 7 మెంబర్సే ఉన్నారు, 1956లో 10 మెంబర్స్ అయ్యారు, 60లో 13, 77లో 17, 86లో 25, అలా లాస్ట్ 2019లో 33 మెంబర్స్కి చేశారనమాట. దాని తర్వాత ఇప్పుడు 2026లో 37 మెంబర్స్ కింద చేయడం జరిగింది. ఎందుకు అంటే రీజన్ వచ్చేసి బికాస్ ఆఫ్ ఇంక్రీస్డ్ బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్. అండ్ దానికి సంబంధించి చట్టం ఏదైనా ఉందా అని చూసినట్లయితే మనకి సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ ఆఫ్ 1956 అనేది ఉంది. అండ్ దాన్ని మనం చేంజ్ చేస్తే సరిపోతుంది, ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాదు. ఓకే, సో ఇదన్నమాట ఈ టాపిక్ గురించి. మనం ఈ ప్రాసెస్ ఏంటో క్లియర్గా చూద్దాం. అసలు ఈ జడ్జెస్ని ఇంక్రీజ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి జడ్జెస్ ఎంతమంది కావాలి ఏంటి అని చెప్పేసి సిజేఐ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేది చెప్తారనమాట. మనకి బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, మనకి ఎక్కువ జడ్జిలు కావాలి అన్నట్టు వాళ్ళు ఏదైనా ప్రపోజల్ తీసుకొచ్చేసి ఆ ప్రపోజల్ని లా మినిస్టర్కి ఇవ్వడం జరుగుతుంది. లా మినిస్టర్ ఏం చేస్తారు, ఆ ప్రపోజల్ని తీసుకెళ్ళి క్యాబినెట్లో పెడతారు. ఇన్ కేస్ క్యాబినెట్ ఆమోదించింది, క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది అన్నట్లయితే ఇప్పుడు ఏం చేస్తారు, ఆ బిల్ని తీసుకొచ్చేసి పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో పెట్టిన తర్వాత అది లోక్సభలో అయినా పెట్టొచ్చు ఆర్ రాజ్యసభలో అయినా పెట్టొచ్చు. పెట్టిన తర్వాత డిబేట్స్, డిస్కషన్స్, ఓటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క బిల్ని ప్రెసిడెంట్ ముందు పెడతారు. ప్రెసిడెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ప్రాసెస్. కానీ ఇక్కడ ఓటింగ్ అప్పుడు మనకు కావాల్సిన మెజారిటీ ఏంటి అన్నట్లయితే జస్ట్ సింపుల్ మెజారిటీ, మనకి లోక్సభలోను అలాగే రాజ్యసభలోను సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. ఓకే, అండ్ ఒకసారి ఆర్డినెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఆర్డినెన్స్ ఏంటి, లా మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. ఇది ఎక్స్క్లూజివ్గా మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 213లో అండ్ ఆర్టికల్ 123లో రాశారు. 123లో అయితేనేమో ప్రెసిడెంట్ పవర్ గురించి ఇచ్చారు, ఆర్టికల్ 213లో అయితేనేమో గవర్నర్ పవర్ గురించి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే ఈ యొక్క ఆర్డినెన్స్ దేని మీద చేస్తారు, ఓన్లీ పార్లమెంట్ చేయగలిగిన లాస్ మీద మాత్రమే ఈ ఆర్డినెన్స్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే హౌసెస్ సెషన్లో ఉంటాయో మళ్ళీ ఈ యొక్క ఆర్డినెన్స్ అక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ పాస్ చేయలేదు అంటే 6 వీక్స్ తర్వాత అది స్టాప్ అనేది అయిపోతుంది. సో మ్యాక్సిమం టైం లైన్ ఆఫ్ ఆర్డినెన్స్ అంటే ఎంత చెప్పొచ్చు, 6 months 6 weeks అనే చెప్పొచ్చు అన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రేడ్, ఎనర్జీ అండ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అట్ టాప్ ఆఫ్ అజెండా డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్స్ నార్వే విజిట్. మన ప్రైమ్ మినిస్టర్ నార్వే విజిట్లో ఉన్నారు అండ్ ఈరోజు 2 ఆర్టికల్స్ ఉన్నాయి అనమాట, 2 సపరేట్గా తీసుకొని చెప్తాను. సో ఇక్కడ ఏం చెప్పారు, ట్రేడ్ అని, ఎనర్జీ అని అండ్ అలాగే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి టాప్ అజెండా. మన ప్రైమ్ మినిస్టర్ నార్వే విజిట్లో మాట్లాడబోయే అంశాలలో 3 ఇంపార్టెంట్ ప్రయారిటైజ్ టాపిక్స్ ఏంటి అన్నట్లయితే ట్రేడ్ ఒకటి, ఎనర్జీ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అని ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. సో అవేంటో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఇక చూసుకున్నట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ 5 నేషన్ టూర్కి వెళ్ళారు. ఒకసారి రాసుకున్న 5 నేషన్స్ ఏంటంటే యుఏఈ ఒకటి, నెదర్లాండ్స్ ఒకటి, నార్వే, స్వీడన్ అండ్ ఇటలీ. అక్కడ 5 కంట్రీలలో కూడా మాట్లాడే విషయాలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఎనర్జీ సెక్యూరిటీ గురించి మాట్లాడతారు, ట్రేడ్ గురించి అలాగే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ గురించి మాట్లాడతారు. ఓకే, ఇక ట్రేడ్ గురించి చూసినట్లయితే ఫస్ట్ మనం ట్రేడ్ ఎందుకు అన్నట్లయితే మనం ఈ కంట్రీస్తో గుడ్ రిలేషన్స్ పెంచుకొని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లాంటివి, ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ లాంటివి చేసుకున్నట్లయితే ఏమవుతుంది, మనకు ట్రేడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆ కంట్రీస్తో. దానివల్ల ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అండ్ ఈవెన్ ఫారిన్ కరెన్సీ పెరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, ఓవరాల్గా మన జీడిపి అనేది పెరుగుతుంది. అందుకని మన డిఫరెంట్ మార్కెట్స్ అయితే చాలా అవసరం. అంతేకాదు మన ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీని రిజర్వ్స్ని ఎక్కువ పెట్టుకున్నట్లయితే
ఈవెన్ మన కంట్రీ మీద నమ్మకం కూడా పెరిగి మన కంట్రీకి పెట్టుబడులు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా సెకండ్ ఇంపార్టెంట్ అజెండా ఏంటని చూసుకున్నట్లయితే క్లీన్ ఎనర్జీ. అండ్ మీరు ఏవైనా సరే ఇండెక్సెస్లు ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కానీ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని ఇండెక్సెస్లో నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ టాప్ ఉంటాయి అన్నమాట. వై? బికాస్ యువర్ డెవలప్డ్ కంట్రీస్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అండ్ దానివల్ల ఎస్పెషల్ రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేస్తున్నారు. సో అందుకని మనం ఆ కంట్రీస్ నుంచి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్కి ఎలా చేయాలి, రెన్యూవబుల్ ఎనర్జీస్ని ఎలా చూసుకోవాలి, అండ్ నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ని ఎలా అండ్ బ్లూ ఎకానమీని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, అట్లాంటి టెక్నాలజీస్ మనం ఆ కంట్రీస్ నుంచి తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ దానివల్ల ఏంటంటే మన లాంగ్ టర్మ్ ఎనర్జీ ట్రాన్సిషన్ కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఎల్పిజి మీద, ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ కూడా తగ్గించవచ్చు. దానివల్ల గ్లోబల్గా జియోపాలిటిక్స్లో ఏమైనా సరే మనకు అంత ఇంపాక్ట్ ఉండకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ జియోపాలిటిక్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధాలు కానివ్వండి, లేకపోతే రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అవ్వనివ్వండి, అసలు డిఫరెంట్ కంట్రీస్ ఇంటర్నేషనల్ గ్లోబల్ ఆర్డర్ని ఫాలో అవ్వట్లేదు. సో అలా ఫాలో అవ్వమని చెప్పడానికి అండ్ ఈవెన్ ఇష్యూస్ని గురించి కూడా మాట్లాడుకోవడానికి ఈ యొక్క విజిట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే విత్ 33 ఆల్ న్యూ క్రెస్ట్ గేట్స్ తుంగభద్ర డ్యామ్ గెట్స్ ఎ ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్. ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి తుంగభద్ర డ్యామ్ గురించి చెప్తుంది అనమాట. సో మీరు కనుక పీవైక్యూస్ చూసినట్లయితే 2022లో జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఏం అడిగారు అంటే డ్యామ్ ఇచ్చేసి ఆన్ విచ్ రివర్ ఇట్ వాస్ బిల్ట్ అన్నట్టు అడిగారనమాట. సో దానికి ఆన్సర్ చేసి తుంగభద్ర. సో అలా మీకు క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా వస్తాయి అనమాట, ఇలా ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో కాబట్టి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మనం ఈ యొక్క డ్యామ్ గురించి చూసినట్లయితే ఈ తుంగభద్ర డ్యామ్ అనే దాన్ని పంపాసాగర్ డ్యామ్ అని కూడా అంటారు. ఇదేంటంటే మల్టీపర్పస్ డ్యామ్. మల్టీపర్పస్ డ్యామ్ అంటే ఇరిగేషన్కి, అగ్రికల్చర్కి, డ్రింకింగ్ వాటర్కి, వాటర్ స్టోరేజ్కి, హైడ్రో పవర్ ప్రొడక్షన్కి, చాలా డిఫరెంట్ పర్పసెస్కి ఈ యొక్క డ్యామ్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఈ డ్యామ్ ఎక్కడ ఉందంటే బళ్ళారి డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో ఉంది. దీన్ని అరౌండ్ 1953 అప్పుడు డాక్టర్ తిరుమలై అయ్యన్గార్ అనేవారు బిల్డ్ అయితే చేశారనమాట. అండ్ దీని యొక్క కెపాసిటీ గురించి గుర్తుపెట్టుకోనక్కర్లేదు. ఇప్పుడు తుంగభద్ర రివర్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక సేక్రెడ్ రివర్ ఇన్ సౌత్ ఇండియాగా చూసుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇట్ ఫ్లోస్ స్టేట్స్ ఆఫ్ కర్ణాటక నుంచి ఏపీకి అయితే ఫ్లో అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ రివర్స్ కలిసి దీన్ని ఫామ్ చేసి ఒకటి తుంగ, ఇంకోటి భద్ర, అందుకనే దీని పేరు తుంగభద్ర అని పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి దీని యొక్క ట్రిబ్యూటరీస్ మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఈ యొక్క తుంగభద్ర రివర్ యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటి అన్నట్లయితే భద్ర, హరిద్ర, వేదావతి, తుంగ, వార్ధ అండ్ కుందవతి. సో ఈ రివర్స్ అనేవి వీటికి ట్రిబ్యూటరీస్ అన్నమాట. అండ్ ఈ యొక్క తుంగభద్ర రివర్ ఏ రివర్ని జాయిన్ అవుతుంది మేజర్ రివర్ని అంటే రివర్ కృష్ణ. రివర్ కృష్ణ అనేది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్, ఫైనల్గా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. ఇది ఈ రివర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే నికోబార్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ రెసిపీ ఫర్ ఈకోలాజికల్ డిజాస్టర్. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈకోలాజికల్ డిజాస్టర్ అంటే ఏంటి, ఇక్కడ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటి. నికోబార్ ప్రాజెక్ట్ గురించి నాకు తెలిసి మనం 100 సార్లు మన క్లాస్లో చదువుకున్నాం. ఈ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కడుతున్నాము, దాని తర్వాత ఎయిర్పోర్ట్ కడుతున్నాము, అక్కడ టౌన్షిప్ కడుతున్నాము. వీటన్నిటికీ పవర్ సప్లైకి గ్యాస్ అండ్ సోలార్ పవర్ స్టేషన్ని కూడా అక్కడ కట్టడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు మేజర్గా ఏమవుతుంది, అక్కడ మనకి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయని చదువుకున్నాం కదా. ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లు అక్కడ చాలా చెట్లు కొన్ని లక్షల చెట్లు కొట్టేయాల్సి వస్తుంది అనమాట. అది మేజర్ ప్రాబ్లం. అండ్ దాంతోపాటు అక్కడ ఏమవుతుంది, చెట్లు కొట్టడంతో పాటు అక్కడున్న ఇంపార్టెంట్ ట్రైబల్ పీపుల్ లైక్ నికోబారి, షొంపెన్ని కూడా అక్కడ నుంచి కంప్లీట్గా డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది. అండ్ అంతేకాదు అక్కడ ఉన్న సమ్ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నికోబార్ ట్రీ షూ ఒకటి, నికోబార్ మెగాపోడ్, సాల్ట్ వాటర్ టర్టిల్స్, సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్, నెక్స్ట్ లెదర్ బ్యాక్ టర్టిల్స్, ఇవి కూడా అక్కడ వాటి యొక్క
హ్యాబిటాట్స్ని కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఇక్కడ ప్లేట్ టెక్టానిక్స్ ప్లేట్ మూవ్మెంట్స్ వల్ల వచ్చాయి కదా. సో దట్ మీన్స్ ఆ ఏరియా చాలా ఇన్స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఆ ఇన్స్టెబిలిటీ వల్ల ఇక్కడ మనం ఎంత డెవలప్మెంట్ చేస్తే ఇన్ కేస్ సునామీ కానీ ఆరెల్స్ మనకి భూకంపాలు, అక్కడ మనకి బ్యారన్ ఐలాండ్ అని యాక్టివ్ వాల్కెనో ఉంది, అలాంటివి బర్స్ట్ అయినప్పుడు ఫర్ షూర్ మనకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దానివల్ల మేజర్గా ఎకనామిక్ డిజాస్టర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్తుంది అంతే. సో ఈసారి మీకు దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, క్లియర్గా ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ అండి. టైటిల్ చూసుకున్నట్లయితే యాజ్ ట్రీస్ ఫాల్ ఇన్ థౌజండ్స్ ఇన్నోవేటివ్ ప్రొటెస్ట్ ఎరప్ట్ అక్రాస్ ఇండియా. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నట్లయితే మన కంట్రీలో డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ పేస్లో జరుగుతుంది. ఓకే, డెవలప్మెంట్ జరగడం వల్ల మనం ఎన్వైరన్మెంట్ మీద సరిగ్గా ఫోకస్ చేయకుండా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ని చేస్తున్నాము అన్నట్టు కూడా వీళ్ళు చెప్పారనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్స్. సో మనం చిన్నగా ఉన్న రోడ్ని వెడల్పుగా పెద్దగా చేయాలంటే అశోకుడు ఆ టైంలో నాటిన చెట్లు, దాని తర్వాత డిఫరెంట్ ఎంపైర్స్ డిఫరెంట్ గవర్నమెంటల్ స్టెప్స్ ద్వారా నాటిన చెట్లు అన్నీ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల కొన్ని లక్షల చెట్లు తీసేస్తే ఆ చెట్లు ఏంటి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇప్పుడు చెట్లు లేకపోతే ఏమంటే అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. దానివల్ల ఫర్దర్గా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. అండ్ ఈ రోడ్డు వైడనింగ్ చేయడం వల్ల కూడా ఎక్కువ హీట్ అనేది వస్తుంది కదా. సో అలా డబుల్ బర్డెన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా కుంభమేళ ఇన్ మహారాష్ట్ర ఆర్ఎల్స్ మన చెట్లు నరికేసి లైక్ అగ్రికల్చర్ ఎక్స్పాండ్ చేస్తున్నాము, దాంతోపాటు మాల్లు కడుతున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనము పర్మిషన్స్ ఇచ్చేసి మైనింగ్ ఇల్లీగల్గా అయిపోతుంది. అండ్ దానివల్ల ఏమవుతుంది అన్నట్లయితే ఎకలాజికల్గా రిచ్గా ఉన్న కార్బన్ సింక్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అండ్ దానివల్ల పొల్యూషన్ పెరిగే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ప్లానెట్ ఎర్త్ అనేది హీట్ ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ప్రొటెస్ట్లు అయితే ఇప్పుడు చేస్తున్నారనమాట. చాలా మంది ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్టులు ఓన్లీ ఆఫ్లైన్లోనే కాకుండా ఈవెన్ ఆన్లైన్లో కూడా టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా వాళ్ళు ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ ఏరియాస్లో సాల్ ట్రీస్, హల్డు, కేరు, శీషం, జామున్, బనియన్ ట్రీస్ 200 years పైగా ఉన్నవి కూడా తీసేస్తున్నారు అని చెప్పడం జరిగింది. దానివల్ల మేజర్గా ఉన్న కార్బన్ సింక్స్ అవన్నీ తగ్గిపోతాయని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేవెళ్ళ బనియన్స్ గురించి ఇచ్చారు. చేవెళ్ళ బనియన్స్ అంటే ఏం లేదు, హైదరాబాద్ టు గుల్బర్గా సమ్ హైవే ఉందండి, ఐ కాంట్ రిమెంబర్ దట్ నేమ్ రైట్ నౌ. సో హైదరాబాద్ నుంచి కర్ణాటకకు పెద్ద హైవే వేస్తున్నారు. ఆ హైవే ఏరియా నుంచి వెళ్తుంది చేవెళ్ళ రీజన్. అండ్ చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ అది మా ఊరికి వెళ్ళే రోడ్ కాబట్టి ఐ నో అబౌట్ దట్ క్లియర్లీ అనమాట. చాలా పెద్ద పెద్ద బనియన్ ట్రీస్ ఉంటాయి, అవి నిజాం టైంలో నాటినవి, చాలా ఇయర్స్ ఏజ్ ఓల్డ్ అని కూడా చెప్తారనమాట. వాటిని కూడా వాళ్ళు తీసేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా మంది ఎన్జిఓస్ ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు తీయొద్దు అని చెప్పి. కాకపోతే ఇంకొక సైడ్ ఏమో యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి అనమాట. సో అలా రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్స్ వల్ల మనం ఎన్నో చెట్లు తీసేస్తున్నాము. దానివల్ల ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ సింక్స్ అనేవి తగ్గిపోతాయి, ఫ్యూచర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరిగిపోతాయి, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పేసి ఏం చెప్పింది అంటే ఇప్పుడున్న ఆర్టీఐ యాక్టివిస్టులు కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్టులు కానివ్వండి, ఇంత ముందులాగా ప్రొటెస్ట్లు లైక్ రాస్తాలు, ధర్నాలు అలాంటివి చేయకుండా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు అన్నట్టు కూడా చెప్పడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అన్నట్లయితే ఇప్పుడు ఇలాంటి డిఫారెస్టేషన్, చెట్లు నరికేయడం అదంతా అవ్వడం వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వాటిని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఓస్లో సమ్మిట్ అనమాట. సో ఇక్కడ మీరు కొన్ని అయితే రాసుకోవాలి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్.
సో ఓస్లో సమ్మిట్ అంటే ఏం లేదు, ఇండో నార్డిక్ సమ్మిట్. ప్లీజ్ మేక్ ఏ నోట్, ఇండో నార్డిక్ సమ్మిట్ని ఓస్లో సమ్మిట్ అంటారు. సో ఇక్కడ నార్డిక్ వచ్చింది కాబట్టి నార్డిక్ కంట్రీస్ మనకి 5 ఉంటాయన్నమాట. ఆ 5 కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నార్డిక్ కంట్రీస్ అని అడిగే ఛాన్స్ ఉంది. అందులో స్వీడన్, ఫిన్లాండ్ అండ్ నార్వే, ఈ 3 పక్కనే ఉంటాయి కంట్రీస్. వాటితో పాటు డెన్మార్క్ అండ్ ఐస్లాండ్ అన్నమాట. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ అనేవి ఈ 5 కంట్రీస్ నార్డిక్ కంట్రీస్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మన ప్రైమ్ మినిస్టర్ విజిట్లో ఉన్నారు. ఆయన అక్కడ మాట్లాడే 3 ఇంపార్టెంట్ ఏరియాస్ మనకు తెలుసు, ట్రేడ్ గురించి, క్లీన్ ఎనర్జీ గురించి, జియో పాలిటిక్స్ గురించి. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అన్నట్లయితే అసలు నార్డిక్ కంట్రీస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నార్డిక్ కంట్రీస్ వాటికి చాలా వెల్త్ ఉంది, అలాగే పెన్షన్ ఫండ్స్ కూడా వాళ్ళు ఇండియాకి సప్లై చేస్తున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే మన గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే మనకి ఆ కంట్రీస్ నుంచి పెట్టుబడులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి అండ్ ట్రేడ్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ పరంగా అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా మనకు ఈ యొక్క కంట్రీస్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఎకానమీ అండ్ మెరిటైమ్ ట్రేడ్ కూడా ఉంటుంది. లైక్ నార్వే అనేది నార్మల్గా ఓషన్ ఎనర్జీస్, మెరైన్ స్పేషల్ ప్లానింగ్, డీప్ సీ రీసెర్చ్లో చాలా బాగా చేస్తుంది అనమాట. అండ్ ఈవెన్ ఇండియా కూడా ఇండియన్ ఓషన్లో నెట్ ఎనర్జీ సెక్యూరిటీ ప్రొవైడర్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ టెక్నిక్స్ అన్ని మనం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసేసి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఫిషరీ, మెరిటైమ్ సెక్యూరిటీని కూడా మనం ప్రొవైడ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిన్లాండ్ అండ్ స్వీడన్ ఇండియాకి చాలా హెల్ప్ చేస్తున్నాయి రిలేటెడ్ టు 6G టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆల్సో డిజిటల్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నమాట. సో అందులో కూడా మనకి కంట్రీస్ యొక్క సపోర్ట్ ఉండడం వల్ల ఫాస్ట్గా మనం అడ్వాన్స్మెంట్స్ అనేవి ఈ ఏరియాస్లో చూడడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిగార్డింగ్ గ్రీన్ ఎనర్జీ అండ్ క్లైమేట్ యాక్షన్లో కూడా ఈ కంట్రీస్ డెవలప్డ్ టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో విండ్ రిలేటెడ్ ఆర్ గ్రీన్ హైడ్రోజన్ ఆర్ బ్లూ హైడ్రోజన్, మిథనాల్, ఆఫ్షోర్ విండ్ పవర్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ యొక్క కొలాబరేషన్. అండ్ అంతేకాకుండా జియో పాలిటిక్స్ అండ్ ఆర్టిక్ పాలసీ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో మనకి ఆర్టిక్ రీజన్ వచ్చేసి టెంపరేట్ రీజన్లో ఉంటుంది, అక్కడ మోస్ట్లీ ఐస్ అనేది కప్పబడి ఉంటుంది అనమాట ఆర్టిక్ ఓషన్లో. కానీ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల, గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఇక్కడ మెల్టింగ్ అనేది వెరీ ఫాస్ట్ రేట్లో అవుతుంది. కాబట్టి ఇంతకుముందు యాక్సెసిబుల్ లేని నేవిగేషన్ ఇప్పుడు మనకి ఆ ఏరియాలో ఉందన్నమాట. సో కాబట్టి ఇండియా కూడా ఆర్టిక్ కౌన్సిల్ ఒక అబ్జర్వర్ కంట్రీ కాబట్టి ఇండియా కెన్ రేస్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ఆర్టిక్ పాలసీ ఛాలెంజెస్. ఓకే, అలా ఇవన్నీ మాట్లాడతాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈరోజు 2 క్వశ్చన్స్, ఒకటి ఆర్డినెన్స్ గురించి, ఒకటేమో లైక్ సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ద ప్రెసిడెంట్ క్యాన్ ప్రొమల్గేట్ అన్ ఆర్డినెన్స్ ఓన్లీ వెన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ నాట్ ఇన్ సెషన్. నెక్స్ట్ వచ్చేసి an ordinance has the same force and effect as an act of parliament. Next, an ordinance must be approved by parliament within 6 weeks from the reassembly of the parliament. Next, the parliament can withdraw an ordinance at any time. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుప్రీం కోర్ట్ జడ్జెస్ గురించి అనమాట. ఫస్ట్ వచ్చేసి పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. Next, the constitution originally fixed the number of Supreme Court judges permanently. Next, 3 వచ్చేసి third one వచ్చేసి Chief Justice of India is included in the sanctioned strength of Supreme Court. Next, the number of Supreme Court judges can be increased by constitutional amendment only. ఇందులో కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. That's all guys. By this I'm concluding. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అసలు టైం దొరకట్లేదు బికాస్ ఐఎమ్ వెరీ మచ్ ఎంగేజ్డ్ విత్ ద స్టూడెంట్స్ హు ఆర్ రైటింగ్ దిస్ ఫిలిమ్స్ అనమాట. సో అందుకని ఈవెన్ షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేయట్లేదు. వన్స్ ఎగ్జామ్ ఇస్ డన్ దెన్ ఐ విల్ బీ ఫ్రీ. అప్పటి నుంచి మళ్ళీ నేను షార్ట్స్ అదంతా అప్డేట్స్ చేస్తూ ఉంటాను. ఓకే, అంటిల్ దెన్ మీరు కనుక ఈ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఒకసారి ఎగ్జామ్ కంటే వెళ్ళక ముందు ఒకసారి మన షార్ట్స్ అన్ని జస్ట్ రివిజన్ పర్పస్ కింద పెట్టుకోండి. ఎందుకంటే చాలాసార్లు ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను హైలైట్ చేస్తూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేశాను.
దాని మీద మీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఒక్కసారి చూసుకోండి అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీరు కూడా జిఎస్ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలి, ఎక్స్ట్రా నాకు ఫోకస్ ఉండాలి, ఎక్స్ట్రా మెంటర్షిప్ ఉండాలి, ఎక్స్ట్రా కేర్ ఉండాలనుకున్నట్లయితే రాథోడ్ సాయిస్ అకాడమీ ఇస్ ద బెస్ట్ అకాడమీ. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ జాయిన్ హియర్. మన దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో బోత్ అవైలబుల్గా ఉన్నాయి కోర్సెస్. సో మీకు కనుక కోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే ఆర్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెంబర్ వచ్చేసి 8074765513. ఓకే, దట్స్ ఆల్ గైస్. అండ్ మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ వచ్చి కూడా నాతో మాట్లాడచ్చు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను. అండ్ మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారో, దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.